హాయ్ గైస్, వెల్కమ్ టు పవ్యమ్మ క్రియేటివిటీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకెందుకు లేట్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ చేసేద్దాము. ఒక 12 బ్యాంగిల్స్ తీసుకొని 3 బ్యాంగిల్స్ స్టిక్ చేసేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా B7000 గ్లూ అయితే బెటర్, చాలా స్ట్రాంగ్గా స్టిక్ అయిపోతుంది. దాన్ని హాఫ్ డే ఆర్ 1 డే వదిలేయండి డ్రై అవ్వడానికి. ఈ 3 బ్యాంగిల్స్ స్టిక్ చేసుకుంటే మనకు 2 కట్ లాగా కనిపిస్తుంది. ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో. దాని తర్వాత గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకోండి. నేను 30 రౌండ్స్ తీసుకున్నాను. ఇంకా అది బ్యాంగిల్కి చుట్టేసుకోండి నేను చూపిస్తున్నట్టుగా. ఫోర్ బ్యాంగిల్స్కి గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడే చుట్టేసుకోండి. దాని తర్వాత 8 సింగిల్ బ్యాంగిల్ తీసుకోండి. మెరూన్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకోండి. సింగిల్ బ్యాంగిల్ కోసం నేను 30 రౌండ్స్ తీసుకున్నాను. దాన్ని ఇంకా సింగిల్ బ్యాంగిల్కి మొత్తం చుట్టేసుకోవడమే. నేను గోల్డ్ అండ్ మెరూన్ కాంబినేషన్లో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఏ కలర్ అయినా చేసుకోవచ్చు. తర్వాత కుందన్స్ వచ్చేసి మ్యాట్ ఎల్లో కలర్ యూజ్ చేస్తున్నాను. ఐ షేప్ అండ్ రౌండ్ షేప్ రెండు తీసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కుందన్స్ని స్టిక్ చేసుకోండి. ఈ డిజైన్ చాలా బాగుంటుంది, మనకి ఒక బ్యాంగిల్కి ఒక గ్రాండ్ లుక్ తీసుకొస్తుంది. దీన్ని డ్రై అవ్వనివ్వండి. ఏదైనా సరే కుందన్ స్టిక్ చేసుకున్న తర్వాత 1 డే వదిలేసేయండి బ్యాంగిల్ని, అప్పుడే మనకి మంచిగా స్టిక్ అవుతుంది కుందన్స్. తర్వాత మెరూన్ కలర్ సింగిల్ బ్యాంగిల్కి ఒక 6 సైడ్స్ ఈక్వల్గా గమ్ పెట్టుకొని రౌండ్ షేప్ కుందన్ స్టిక్ చేసేసుకోండి. అంతే, మన సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ రెడీ అయిపోయింది. ఎలా ఉంది లాస్ట్ వరకు చూసి కామెంట్లో చెప్పేయండి ఈ డిజైన్ ఎలా ఉందో. నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.